డిఎల్ఎన్ శాస్త్రి బేదంచర్ల. చెప్పండి సార్ డిఎల్ఎస్ నుంచి కంప్లైంట్ వచ్చింది అగెన్స్ట్ గంగా ధనరాజ్ అని కంప్లైంట్. ఎందుకండి ఇప్పుడు మేము మా ఆఫీస్ వర్క్ మేము చేస్తాం. మీరేం నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు చిన్న రిక్వెస్ట్ ఏమంటే రిక్వెస్ట్ ఏమంటే మీరు ఇప్పుడు మా పని మేము చేస్తాం కదా. ఏం చెప్పండి, మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారో చేస్తాము సార్. నేను అడుగుతున్నా అది కాదండి, మీరు ఇంత టార్చర్ పెట్టకూడదు. చేస్తాము అది ఎంక్వైరీ. ఇప్పుడు మేము చర్చికి లెటర్ రాసాము, చర్చి నుంచి ఇంకా రిప్లై రాలేదు. రిప్లై రావాలా కదా, వాళ్ళు రిప్లై ఇచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలి కదా. మేము లెటర్ రాసాము, కావాలంటే మీకు లెటర్ కూడా వాట్సాప్ పెట్టంటే పెడతాం. దయచేసి పెట్టండి. చర్చికి లెటర్ రాసాము, అయ్యా వీళ్ళు సో వాళ్ళు మీ దాంట్లో పెళ్లి చేసుకున్నారా, ఇతనికి ఇష్టేనా కాదా, లేకపోతే ఇతను మా ఎస్సీనా అని చెప్పి రాసాము మేము. నా అంబుల్ రిక్వెస్ట్ ఏమంటే ఏమన్నా కానీ మీకు ఎందుకు అంత. ఇప్పుడు చేసాము, మీరు అర్జీ పెట్టారు, దానికి టైం ఉంటది, చేస్తాము. ఎందుకు చేయము చెప్పండి. సరే చట్ట ప్రకారం చట్టం దానికి ఎవరికి కాదన్నారు. ప్రొసీజర్ మళ్ళీ రిక్వెస్ట్ ఏమంటే మీరు ఏదో లోకాయుక్త పోతా, నేను ఆడిపోతా ఇడిపోతాం బేవడిస్తున్నావు. ఖచ్చితంగా పోతా, దాని డౌట్ లేదు. ఎవరు వస్తున్నారు నిన్ను, ఎవరు పోతున్నారా? చట్టం తప్పుడు రిపోర్ట్లు ఇచ్చే నేను లోకాయుక్త పోతా ఉన్నది ఇస్తాము, ఇస్తాం చెప్పు. ఒకటి అతను కన్వర్ట్ అది కాదండి, సమాజంలో ఎవరు ఎస్సీలు లక్షల మంది చర్చిలకు పోతున్నారు. అందరికి బీసీసీ ఇవ్వాలంటే ఆయన తెచ్చిస్తాం మేము. మీరు మీరు ఏమి ఇవ్వద్దండి. అదే చెప్తున్నాను, లక్షల మంది కోట్ల మంది పోతున్నారు చర్చిలకి ఎస్సీలు. అందరు ఎస్సీనే తీసుకుంటున్నారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే మీ వర్షన్ ఏమంటే మీరు ఎంతసేపు అర్జీ పెట్టినారు, మేము ఇచ్చిన తర్వాత మీరు వెయిట్ చేయాలా. మేము చర్చికి లెటర్ రాసాము, చర్చి వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇస్తే మీకు ఇస్తాము. కోట్ల మంది చర్చిలు పోతుండదు, నేను కాదనట్లేదు. మళ్ళా కానీ చట్టమే చెప్తుంది ఒక ఎస్సీ ఎస్టీ కన్వర్టర్ అక్కడ కూర్చోలేను కదా. అయ్యా చర్చి పోతున్నాడా లేకపోతే నేను అడవి కూర్చొని ఎంక్వైరీ చేయలేను కదా. సార్ అది మీ చాయిస్ సార్, కాదను కదా. మళ్ళా మీరు ఎంతో టార్చర్ పెడుతున్నారు అనవసరంగా. ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు, ఎంఆర్ఓ మెసేజ్ పెడతారు, నాకు మెసేజ్ పెడతారు. మీరు ఇవాళ తప్పుడు రిపోర్ట్ ఇస్తే నేను లోకాయుక్త పోతా అంటారు. మీరు తప్పుడు రిపోర్ట్ అవుతున్నారా? మిమ్మల్ని లోకాయుక్త పోండి, రాసిస్తాం రిపోర్టు. మీరు తప్పుడు రిపోర్ట్ ఇస్తే మాత్రం యూ హావ్ టు ఫేస్ ద ప్రాబ్లం, నో డౌట్. అది నిన్న ఎవరైనా వస్తున్నారు మీకేమంటే ప్రభుత్వం వస్తున్నారా చెప్పు. సరే సార్, నేను అడిగిన బాధ్యత నాకుంది. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికి ఇటనే భయపడుకుంటూ పని చేస్తే మేము ఉద్యోగాలు చేయలేమిడా. మీకు భయపడి బతకాలనా? వద్దు, బతకాకు, నీ పని నువ్వు చేసుకో. మీరేమంటారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేయలేమంటున్నారు అంటే మీ ప్రభుత్వ ఉద్యోగం మేము భయపడి బతుకుతున్నాం చేసేది. మళ్ళీ మేమన్నా గాజు రాస్తున్నామా? ఏమన్నా మేము గాజు కట్టుకుని బతుకుతున్నామా? మళ్ళీ ఎందుకు మళ్ళీ పొద్దు ముగ్గులు ఫోన్లు చేసేది నువ్వు? అయ్యా నువ్వు సార్ మీకు చెప్తే అర్థం కావట్లేదు. మీకు బాధ్యత ఉంది అని చెప్పి అడిగినా. బాధ్యత ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఆర్డర్ వేశారు. ఎంఆర్ఓ గారు ఆర్డర్ వేస్తే మేము ఏం చేశాము, చర్చికి పోయి వచ్చాము. కావాలంటే ఫోటోలు ఉన్నాయి కాబట్టి చూపిస్తాను నీకేను. ఫోటోలు పంపిస్తా. చర్చిలోకి పోయి వచ్చాము, ఎంక్వైరీ చేశాము. నేను విఆర్ఓ, తర్వాత మళ్ళా విలేజ్ ఆ ఏరియా విఆర్ఓ అందరం మర్చిపోయి వచ్చాము. పోయి వచ్చిన తర్వాత అతను మేము రిపోర్ట్ ఈ విధంగా ఇవ్వమండి, మీరు ఒక లెటర్ పెట్టండి అన్నారు. లెటర్ పెట్టామంటే లెటర్ పెట్టాము. లెటర్ పెడితే దానికి రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇస్తే మీకు మీ సమాధానం రాస్తాం. అది చేయకుండా ఏం లేము, మేము పని చేస్తున్నాం. నేనేం చేయకుండా లేము. నేను మిమ్మల్ని కాదనట్లేదు సార్, ఎందుకంటే చాలా మంది చర్చిలో పోతున్నారు, కాదనట్లే. మళ్ళా నేను ఇచ్చిన వ్యక్తి చర్చి పోతున్నాడు లేదా, నేను అదే అడిగినా. అరే నువ్వు ఇచ్చే వ్యక్తి చర్చి పోతున్నావు అని చెప్పి నేను ఆధారం మేడ కాయలు కాయలేం కదా. నువ్వు కాపలా కాయని మళ్ళా నిన్ను కాపలా కాయ. మీ వర్షన్ మీదే, మా వర్షన్ మాదే. మా ఎంక్వైరీ మేము చేస్తాము. వాళ్ళు ఏమన్నారు, సార్ రాసియండి అంటే మీరు రాసిమయ్యా, నువ్వు లెటర్ పెట్టు అన్నారు. మీలాగానే మాది కూడా ఇన్స్టిట్యూషన్, మాకు కూడా పద్ధతులు ఉంటాయి, లెటర్ పెట్టండి అన్నారు. లెటర్ పెట్టాము. లెటర్ కి రిప్లై వచ్చిన తర్వాత మీకు రిప్లై రాస్తాం మేము. సరే సార్, దాన్ని ఎందుకంటే అది కదండి, మీరు ఒక పెద్ద మనిషి లాగా, మీరు ఒక లాయరు, మీరు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా ఈ విధంగా మెసేజ్ పెడితే ఏం బాగుంటుంది చెప్పండి. అడిగినాను మీకు కాదండి, నేను లేదా నువ్వు ఇప్పుడు మెసేజ్ పెట్టారా లేదా నాకు చెప్పండి. అయ్యా చట్టంలో చాలా స్ట్రాంగ్ ఉంది, దాంట్లో డౌటే లేదు. లేదని లేదు. నేను కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా,
మేము కూడా ఉద్యోగం చేస్తున్నాము, మాకు కూడా తెలుసు. సంతోషం. ఏం చెప్తున్నాము, మీరు మెసేజ్లు పెట్టి భయపడాల్సిన అవసరం లేదు మమ్మల్ని. నేను తప్పుడు రిపోర్ట్ ఇస్తే లోకాయుక్త పోతా. నువ్వు ఆ మాట మాట్లాడకూడదు. ఆ మాట మాట్లాడితే కోపం వచ్చేది. పబ్లిక్ తప్పుడు రిపోర్ట్ అని మాట మాట్లాడకూడదు. నేను తప్పుడు రిపోర్ట్ ఇస్తా అని చెప్పి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఎంతమంది ప్రభుత్వ అధికారులు తప్పు చేయట్లేదు? చేస్తారు, మామూలే. ఎందుకు చేయరు? చేస్తోడు చేస్తుంటాడు. అదే అందరు చేస్తారా? ఈ దేశము అందరి సొమ్ము కాబట్టి ఎవరైనా తప్పు చేస్తారు కదా. సమాజాన్ని ఉద్ధరించాలని పోదు. నేను సమాజం నా బతుకు నా భద్రత. ఇలాంటి వాళ్ళు దండి ఉండి ఉద్ధరిస్తారు. సంతోషం. మీలాంటి ప్రభుత్వ ఉద్యోగులు నేను అదిగా చెప్పేది. నువ్వు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను తప్పు రిపోర్ట్ అంటే నువ్వు అప్పుడు మాట్లాడితే బాగుంటది. సంతోషం సార్, నేను కాదనట్లేదు. మళ్ళా ఇయ్యక ముందే నువ్వు ముందర బెదవడి ఇస్తే నేను తప్పు రిపోర్ట్ ఇచ్చా అని చెప్పి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? 10 సంవత్సరాలు మీరు ఏమన్నారు? మీరు ఏం మెసేజ్ పెట్టారు చెప్పండి. మీరు తప్పుడు రిపోర్ట్ ఇస్తే నేను లోకాయుక్త పోతా అన్నారు. ఇంకో మాట చెప్తా చూడండి. తప్పుడు రిపోర్ట్ ఇచ్చి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించి నిర్లక్ష్యం చేస్తే మీ ఆస్తులన్నీ పిలుచుకొచ్చి బజార్లో కూర్చోబెడతారు. దాంట్లో డౌటే లేదు. ఎవరి అందరూ ఏ ప్రభుత్వం, ఎవరు కలెక్టర్ కానీ, జడ్జి కానీ, ఎస్పీ కానీ, గొట్టంగాడు, గోవిందంగాడు, వాడు ఎవరైనా సరే. తప్పుడు రిపోర్ట్ చెప్పు. చర్చి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారో అదే రిప్లై మీకు ఇస్తాం. అయ్యా, చర్చోడు తప్పించాడా, మేము తప్పించాడని అడగట్లే. నేను రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చిన 10 ఏళ్ళు అడగబట్టి అందరినీ. నన్నేం చేయమంటావు చెప్పు. మీరు జనులు చేయండి అని చెప్పి అడిగినా. అవును చెప్తా. నేను కూడా అదే చెప్తున్నా. నీకు నేను చర్చికి వచ్చే ఫోటోలు పెట్టమంటావా? నాకు నేను ఫోటో ఇట్లా అడగట్లే. నేనేం చెప్తున్నా అంటే రిపోర్ట్ నువ్వు ఇచ్చిన వరకు ఆగాలి కదండి. ఇచ్చిన వరకు ఆగాల. నేను వచ్చింది నెల కాలేదు వచ్చి ఉద్యోగం, ఆర్ఐ ఉద్యోగంలోకి. ఇప్పుడు నాకు 4 సార్లు 5 సార్లు ఫోన్ చేశారు. పొరపాటు, ఇది 2వ ఫోనే. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు మెసేజ్ పెట్టారు లేదా నాకు? ఇప్పుడు ఖచ్చితంగా లోకాయుక్త కాదు సార్. మీరు నేనేమంటున్నా నేనేమంటున్నా అంటే నువ్వు ఒక కంప్లైంట్ దారనివి, నువ్వు ప్రజల్లో తిరిగే వ్యక్తివి. నువ్వు ఏమైనా చేయొచ్చు. నా బాధ్యత ఏమి? నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు, నువ్వు అడిగినావు, నేను ఎంక్వైరీ చేశాను, నా రిపోర్ట్ నేను ఇస్తా. సరే సార్, దాని తప్ప నువ్వు అంటే ముందరనే మాట్లాడకూడదు కదండి. తప్పుడు రిపోర్ట్ ఇస్తే నేను లోకాయుక్త పోతా అని చెప్పి మీరు మాట్లాడకూడదు కదట సార్. ఇంకో మాట చెప్తే ఏమనుకోవాలి కదా, ఒక చర్చి ఫాదర్ రాసిచ్చినాడు, ఇతను మెంబర్షిప్ ఉన్నాడు, కమిటీ మాకు మెంబర్షిప్ బయటికి వెళ్ళిపోయాడు తప్పి రాసిచ్చినాడు. ఎవరు రాయించారు? ఒక చర్చి ఫాదర్ రాసిచ్చినాడు. అది పెట్టు, నువ్వే పెట్టు. అది మీకు పెట్టా కదా, వాట్సాప్ లో పెట్టా కదా మీకు. అట్లా కొడుకు పెళ్లి చర్చిలో చేసినాడు. వాళ్ళు ఏమన్నా నేను ఒక మాట చెప్తాంటారా మీరు? సరే, మీరు ఒక తోటి వ్యక్తిగా మాట్లాడుతున్నా. అతను నేను పోయి అడిగాము ఆ మాట. ఎవరిని? చర్చిలో కాదు, అతన్ని ఫాదర్ని పోయి అడిగాము. సార్, ఎంతమందో మా చర్చిలో వచ్చి పెళ్లి చేసుకుంటుంటారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటారు, లేకుంటే ఒక హిందువు ఒక క్రిస్టియన్ వచ్చి పెళ్లి చేసుకుంటుంటారు. మా దాంట్లో చాలా మంది పెళ్లి చేసుకుంటుంటారు. అందరూ క్రిస్టియన్స్ కాదు. పెళ్లి చేసుకునే వాళ్ళంతా మా చర్చిలో పెళ్లి చేసుకునే వాళ్ళంతా క్రిస్టియన్స్ కాదు. ఒకరు హిందువు ఉంటారు, ఒకరు క్రిస్టియన్ ఉంటారు. అదే అదే ఆ విధంగా మాట్లాడితే మేము ఏమన్నాం సార్, మీరు ఏం రిపోర్ట్ ఇస్తారో ఏంటి సార్, మాకు పైనుంచి ప్రైజెస్ ఎక్కువ ఉన్నవి కాబట్టి మీకు ఏం రిపోర్ట్ ఇస్తారో ఇవ్వండి అంటే, వాళ్ళకి మీరు లెటర్ పెట్టండి మేము ఇస్తాము అంటే సరే అని చెప్పి లెటర్ పెట్టాం. మా ఎంఆర్ఓ గారి నుంచి ఒక లెటర్ పెట్టాం. సో అతను మీ చర్చికి వస్తాడా, ఏం చేస్తారు, మీ చర్చికి ఏమన్నా మీ మెంబర్షిప్ ఉందా లేదా, లేకుంటే ఇతను పెళ్లి చేశారా లేదా, ఇక ఈ కార్డు ఉంది మా దగ్గర, ఈ కార్డులో అతను పెళ్లి చేశారా లేదా అని చెప్పి అన్ని మేము లెటర్ పెట్టాం. వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేదు. వాళ్ళు రిప్లై ఇవ్వడానికి సతాయిస్తారు. రిప్లై ఇస్తే మీకు మేము సమాధానం రాస్తాం. నేనేమన్నా మొన్న ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేసానని చెప్పి చెప్పారు మీరు. ఎవరు? మీరు ఫోన్ చేసి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేసానని చెప్పి చెప్పారు మీరు. నేను చెప్పాలి, రిపోర్ట్ ఇచ్చా అని చెప్పలే అండి. రిపోర్ట్ ఇచ్చేసామని ఇస్తాను అని చెప్పాను. సార్, వాట్ ఎవర్ ఈజ్ సార్ ఫైనల్ జస్టిస్ ఈజ్. హలో, చెప్పండి. అతనికి డీటెయిల్స్ అన్ని ఎవిడెన్స్ మీకు పంపించా ఎంఆర్ఓ గారికి. సరే అండి, మీ డీటెయిల్స్ ప్రకారం మేము రాయనికలేదు కదా.
ఎంక్వైరీ చేసుకోవాలి కదా. చేసుకోండి సార్. ఇప్పుడు అతను అవునా కాదా అనేది అది అకార్డింగ్ టు ఎవిడెన్స్, అవునా కదా? అంతేలేండి, అంతే. మీ వర్షన్ మీదే, వాళ్ళ వర్షన్ వాళ్ళదే. అంటే కాదన్నప్పుడు మనం ఏం చేయలేము, అవునా? అంతేలేండి. అది కాదు ఇది వాస్తవం అని చెప్పినప్పుడు దాని చట్టం దాన్ని. అంతేలేండి, అంతేలేండి. అంతే కదా. అది మీ 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 ఇష్టం. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, మీరు ఏం చేసుకోండి. మేము మా ఎంక్వైరీ ప్రకారం మేము రాసిస్తాము. దానికి ఏమంటున్నాము అది. అయినా నేను ఒక మాట, మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకేం బాధ లేదు. కానీ మీరు ఒక మాట అన్నారు చూడండి, మీరు తప్పుడు రిపోర్ట్ ఇస్తే నేను లోకాయుక్త పోతాను, నాకు బాధ కలిగి మాట్లాడుతున్నా. ఖచ్చితంగా సార్, వదిలిపెట్టే ప్రశ్న లేదంటే. ఎవరైనా ఇప్పుడు మాకేం పని తప్పుడు రిపోర్ట్, మాకు చుట్టాం ఏమైనా? మీ చుట్టమా కాదా? చాలా మంది చర్చిలు పోతుండొచ్చు, నేను వాళ్ళందరూ అడగల. ఇతను చర్చికి పోతున్నాడు లేదని చెప్పి అడిగిన. అవునండి, నేనేమంటున్నా, చర్చి పోతున్నాడు కాదు కదా. చర్చి పోతున్నాడు. ఎవరు మీరు చుట్టమే కాదు, ఆయన చుట్టమే కాదు, ఉన్నది రాసిస్తాము. నీకు మాకేం బాధ చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగులకు అందరు ఏమంటే చుట్టం కదా అంటారు. మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అనేది ఆ రోజు టాపిక్ వచ్చాడు, దాని సమాధానం, అవునా కదా? అవునండి, అంతే కదా సార్. నేను ఒక మాట చెప్తా. మేము 2-3 రోజుల్లో రిపోర్ట్ రాయిస్తాము. ఈ శనివారం లోపల ఏదో ఒకటి రిపోర్ట్ రాయిస్తాము. మీరు ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఎంఆర్ఓ వారితో మాట్లాడుకోండి. నాకు ఇంకోసారి దయచేసి ఈ సబ్జెక్ట్ గురించి ఫోన్ చేయొద్దండి. సరేనా? దయచేసి అడుగుతున్నాను, చేయండి. చేయకండి. నేను రిపోర్ట్ ఈ వారంలో, శనివారం లోపల రిపోర్ట్ రాయిస్తాను. రైట్ సార్. మంచి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.